హాయ్, వెల్కమ్ టు మ్యాజెస్టిక్ టాక్స్. హియర్ ఈజ్ మై రివ్యూ ఆన్ ఎక్కువ మూవీ. ఈ మూవీ 5 కోట్లలో తీసి 50 కోట్లు సంపాదించారు. రీసెంట్గా మలయాళం బ్లాక్ బస్టర్ ఇది. సో ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కొండల్లో ఒక ముసలావిడ అండ్ ఆమెను చూసుకోవడానికి వచ్చిన ఒక కుర్రాడు ఉంటారు. ఆ ముసలావిడ భర్త కొన్ని క్రైమ్స్ వల్ల అడవిలో ఎక్కడనో దాక్కుని ఉంటాడు. అతన్ని వెతుక్కుంటూ కొంతమంది పోలీసులు, సిబిఐ అని కొంతమంది వస్తారు. అసలు ఆ వ్యక్తి దొరకాడా లేడా, అసలు ఎందుకు కొండల్లో దాక్కుంటున్నాడు, అని చేసిన క్రైమ్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడండి. నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే నచ్చింది. ఇక పాజిటివ్స్కి వస్తే, డైరెక్షన్ బై దింజీత్ అయాతన్. ఈయన అసలు మూవీ చాలా బాగా తీశాడు. ఆయన డైరెక్షన్ అయినా, స్క్రీన్ ప్లే అయినా కరెక్ట్గా అంతా మెయింటైన్ చేశాడు. ఇంతకుముందు బ్లాక్ బాస్టర్ కొట్టిన కిష్కిందా కాండం మూవీ తీసిన డైరెక్టర్ ఇతనే. మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. కొన్ని చోట్ల అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. కొన్ని రివీల్స్ అవుతూ ఉంటాయి, అసలు అవి చాలా క్రేజీగా అనిపిస్తుంది. అండ్ అనదర్ బిగ్గెస్ట్ ప్లేస్ రైటింగ్ బై బహుల్ రమేష్. ఇంతకు ముందు చెప్పినట్టే కిష్కిందా కాండం అనే మూవీకి కూడా రైటర్ ఇతనే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్కి వస్తే సందీప్ ప్రదీప్ అయితే చాలా అదరగొట్టేశాడు. ఇంతకు ముందుకు వచ్చిన పదక్కలం, జిమ్కానా మూవీస్లో లాగా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముసలావిడ క్యారెక్టర్ అయితే అదరగొట్టేసింది. తన భర్త, ఆ కార్ డ్రైవర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. క్రేజీ ఎండింగ్ ఇచ్చారు మూవీకి. అయితే సాలిడ్గా ఎండ్ అయింది మూవీ. ఆ ఎండింగ్ అసలు ఎక్స్పెక్టే చేయమా, అంతలా బాగుంటుంది. ఇక నెగటివ్స్కి వస్తే ఒక్కటే నెగిటివిటీ ఉంది. అందరికీ ఎక్కకపోవచ్చు ఈ మూవీ, ఎందుకంటే సమ్టైమ్స్ స్లోగా ఉంటుంది మూవీ. స్టోరీని బిల్డ్ చేసుకోవడానికి స్లోగా వెళ్తుంటుంది. సో అందుకే కొంతమందికి ఎక్కకపోవచ్చు. సో ఇవి తప్ప పెద్ద నెగిటివిటీస్ ఏం లేవు. మొత్తం మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇక ఓవరాల్ ఇట్స్ ఏ గ్రేట్ వాచ్. మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.